యేసు ప్రభు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. చూడాలి, 33.5 సంవత్సరాలు బ్రతికి నీలాగా నాలాగే ఆయన కూడా శరీరధారి, ఎటువంటి పాపం లేకుండా బ్రతికాడు. చనిపోయి తిరిగి లేచాడు. ఈ చనిపోక ముందు ఇంకా రేపో మాపో సిలువ అయిపోతున్నారు ఆయనకి. ఆయనతో పాటు ఉన్న శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావయ్యా? అయ్యా ఉండొచ్చు కదా ఇంకొన్ని రోజులు, లేదంటే మమ్మల్ని కూడా తీసుకొని పోవచ్చు కదా అని ఇలాంటి సంభాషణ జరుగుతుంది అక్కడ. ప్రభు అంటున్నాడు, చూడండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు నువ్వు అని అడిగినందుకు శిష్యులతో చెప్తున్న మాట యేసు ప్రభు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. అక్కడ స్థలాలు ఉన్నాయి, ఇది నిజం. ఒకవేళ నిజం కాకపోతే నేను మీతో చెప్తానంటున్నాడు యేసు ప్రభు. నేను అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను నిరూపించుకుంటున్నాడు ఆయన. మరి అలాంటి స్థలాన్ని మనం కలిగి ఉండాలి. అక్కడ చూడండి, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలముల్లో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ఆయన వెళుతున్న మార్గం ఏంటి? పరలోకపు మార్గం. మనకు తెలుసు ఉంటుంది. మరి మనం ఆ మార్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మనకు అక్కడ స్థలం కావాలంటే ఏం చేయాలి? అక్కడ డబ్బులు పెట్టి కొనుక్కోవడం కాదు, ఇక్కడ కొనుక్కోవాలి ఆత్మలను పెట్టి. ఒక ఆత్మను రక్షిస్తే నీ అకౌంట్లో ₹1,00,00,000 ఉంటాయి పరలోకంలో. అవన్నీ గ్యాదర్ చేసి దాని ప్రకారం నీకు కొలిసిస్తాడు స్థలం. నీకు పరలోకంలో స్థలం ఉందా? ఈ స్థలం ఇక్కడ నీకుంటే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడమే, ఏం ఉపయోగం లేదు. నీకు పరలోకంలో స్థలం ఉండాలి, లేకపోతే చాలా కష్టం. వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాలి, ఛార్జీకి డబ్బులు తీసుకెళ్ళాలి, తినడానికి ఏమైనా చూసుకోవాలి, ఏమి లేకుండా మీరు చేతులు ఒప్పుకుంటా ప్రభు నమ్మారు, బాప్తిసం పొందారు, ఏం ఉపయోగం? చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోతారు పరలోకానికి. అక్కడే మీకు తినడానికి వద్దా, ఉండటానికి జాగా అవసరం లేదా? ఇక్కడే సంపాదించుకోవాలి. అందుకే చెప్తున్నాడు 5వ వచనంలో, మీరు ధనాన్ని ఇక్కడ సమకూర్చుకోవద్దు, పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోండి, అదే స్థలం. ఇంకా ఒక్కొక్క స్టిల్ నిద్రపోతూనే ఉంది, ఆమెకి ఏడ కూడా లేకుండా పోయేటట్టుంది ఇల్లు. లేపండి. మరి ఎప్పుడు మనం సంపాదించుకోవాలి? అది కూడా రాసిపెట్టే ఉన్నాడు. చదవండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవ్వడును పని చేయలేడు. ఇప్పుడు పగలంట మనకి, ఈ పగల్లోనే మనం పని చేయాలి. రాత్రి రాబోతుంది, అప్పుడు ఎవడు పని చేయలేడు.